హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ కస్టమైజేషన్ని ఎలా సేవ్ చేస్తామో చూద్దాము. ఒక ఫైల్కి ఈ కస్టమైజేషన్స్ అన్నీ ఎలా ఎక్స్పోర్ట్ చేస్తామో, అదేవిధంగా ఆ ఫైల్ని వేరే పీసీకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఇంపోర్ట్ ఎలా చేసుకుంటాము. ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ కస్టమైజేషన్ అనేది మనకి ఏ సిచ్యువేషన్లో యూజ్ అవుతుందంటే, ఇప్పుడు సపోజ్ మీ హోమ్ పీసీలో ఈ కస్టమైజేషన్స్ అన్నీ సేవ్ చేసుకున్నారు. ఈ సేమ్ కస్టమైజేషన్సే మీరు ఆఫీస్ పీసీకి కావాలనుకుంటున్నారు, లేదంటే వైస్ వర్సా కావాలి అనుకుంటున్నారు అనుకోండి. అప్పుడు ఆ కస్టమైజేషన్స్ అన్నిటిని ఒక ఫైల్కి సేవ్ చేసి దాన్ని ఐదర్ మీ ఆఫీస్ పీసీ నుండి హోమ్ పీసీకి కానీ, హోమ్ పీసీ ఆఫీస్ పీసీకి కానీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్ కానీ, కొలీగ్ కానీ ఎవరైనా సేమ్ కస్టమైజేషన్ కావాలి అన్నారు, సో మీరు ఆ ఫైల్ని షేర్ చేయొచ్చు అనమాట. సో ఇలా మనం ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ కస్టమైజేషన్ని ఒక ఫైల్కి సేవ్ చేసి దాన్ని సేమ్ కస్టమైజేషన్స్ని వేరే పీసీలో కూడా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనేది చేయొచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. సో సేమ్ వేలో క్విక్ యాక్సెస్ టూల్ బార్ కస్టమైజేషన్ని ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ సిరీస్ ఆఫ్ కమాండ్స్ని ఫస్ట్ యాడ్ చేస్తాను నేను. సో ఇలా డిఫరెంట్ కమాండ్స్ని ఫస్ట్ ఇనిషియల్గా యాడ్ చేస్తున్నాను. నేను రఫ్గా యాడ్ చేస్తున్నాను. సో ఇలా నేను క్విక్ యాక్సెస్ టూల్ బార్కి సిరీస్ ఆఫ్ కమాండ్స్ని యాడ్ చేశాను, వాటిని సేవ్ చేస్తున్నాను. సో దట్ ఇక్కడ మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఎలా కమాండ్స్ అనేవి యాడ్ అయ్యాయో చూసారు కదా. సో ఈ సేమ్ కమాండ్స్ని, ఈ సేమ్ కస్టమైజేషన్ని నేను ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేస్తాను. సో ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ కస్టమైజేషన్ రీసెట్ కింద మనకి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉండింది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇంపోర్టా ఎక్స్పోర్టా అని ఇక్కడ 2 డిఫరెంట్ ఆప్షన్స్ వస్తుంది. ఫస్ట్ నేను ఎక్స్పోర్ట్ చేస్తాను. ఎక్స్పోర్ట్ ఆల్ కస్టమైజేషన్ అంటే మనం ఒక ఫైల్కి ఈ కస్టమైజేషన్ అన్నిటిని సేవ్ చేస్తున్నాం. ఫస్ట్ థింగ్ ఫైల్ నేమ్ అడుగుతుందన్నమాట. సేమ్ నేమ్ని మీరు కంటిన్యూ చేయొచ్చు, లేదంటే మీరు రీనేమ్ చేసుకోవచ్చు. సో నేను సేమ్ నేమ్ని కంటిన్యూ చేస్తున్నాను. సేవ్ అన్నామనుకోండి, ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ ఫైల్ అనేది ఈ కస్టమైజేషన్ అన్నిటినీ సేవ్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను ఒక న్యూ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ న్యూ ఫైల్లో కూడా సేమ్ కస్టమైజేషన్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే అది డిఫాల్ట్ ఆప్షన్లో మనం ఈ కస్టమైజేషన్ని యాడ్ చేసాము. ఫర్ ఆల్ డాక్యుమెంట్స్ డిఫాల్ట్ కస్టమైజేషన్ని మనం యాడ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏ ఫైల్ క్రియేట్ చేసినా పవర్ పాయింట్ని యూస్ చేసి సేమ్ కస్టమైజేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఈ న్యూ ఫైల్లో ఈ కస్టమైజేషన్ అన్నిటిని రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి మీకు ఎగ్జాంపుల్గా ఉండడానికి మాత్రమే చెప్తున్నాను. సో ఇలా మోర్ కమాండ్స్ ఆప్షన్కి వెళ్ళి ఇక నేను 1 by 1 నేను ఏమైతే యాడ్ చేస్తానో ఫస్ట్ డిలీట్ చేస్తాను. ఒక ఫ్రెష్ పీపీటీ లాగా ఫస్ట్ సేవ్ చేస్తాను. సో ఇప్పుడు బై డిఫాల్ట్గా ఉన్న ఈ 4 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం పవర్ పాయింట్ ట్యుటోరియల్ అనే ఈ ఫైల్ యూజ్ చేసి క్రియేట్ చేసినటువంటి కస్టమైజేషన్ ఫైల్ని ఈ న్యూ పవర్ పాయింట్లో ఇంపోర్ట్ చేద్దాం. సో సేమ్ వేలో ఇక్కడ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఇంపోర్ట్ కస్టమైజేషన్ ఫైల్. ఇప్పుడు మనకి ఆ కస్టమైజేషన్ ఫైల్ ఎక్కడ ఉందో ఆ పాత్ ఇచ్చేసి ఓపెన్ అన్నాం అనుకోండి, ఇక్కడ ఒక వార్నింగ్ విండో ఓపెన్ అవుతుంది. రీప్లేస్ ఆల్ ఎగ్జిస్టింగ్ రిబ్బన్ అండ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ కస్టమైజేషన్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఎస్ అనండి, ఓకే అన్నారనుకోండి. చూసారు కదా. సో ఇలా కస్టమైజేషన్స్ అన్నీ కూడా మనకి యాడ్ అయిపోతాయి. డిఫరెంట్ పీసెస్లో ఈ కస్టమైజేషన్ ఫైల్ అనేది బాగా యూజ్ అవుతుంది. జస్ట్ ఫర్ మీ అండర్స్టాండింగ్ కోసమే ఆ కమాండ్స్ని నేను క్విక్ యాక్సెస్ టూల్ బార్ నుండి రిమూవ్ చేసి మళ్ళీ ఇంపోర్ట్ చేశాను. ఆ ఫైల్ని ఏదైతే సేవ్ చేసుకున్నామో ఇంకో పవర్ పాయింట్ ట్యుటోరియల్ ఫైల్ యూజ్ చేసుకొని మనం ఏదైతే కస్టమైజేషన్ని ఎక్స్పోర్ట్ చేసి పెట్టుకున్నామో సేమ్ ఫైల్ని మనం ఇంకొక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫైల్లో ఇంపోర్ట్ చేయాలి. సో ఇలా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ అనేది మనకు యూజ్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.